గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాలని మరింత ముందుకు తీసుకెళ్దాం. నిన్న చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉంటారు. అదేవిధంగా మీరు రివైజ్ కూడా చేసి ఉంటారు. ఇక అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే ఈ క్లాసుకు సంబంధించిన అంశాలు మీకు మరింత స్పష్టంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం మాట్లాడుకునే 1991 ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాలు. ఈ వాస్తవానికి ఈ ఆర్థిక సంక్షోభం అనేది మనకు 1991లో కాదు, అది వాస్తవంగా మొదలైంది 1985వ సంవత్సరంలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మనకు తెలిసిన విషయమే. అయితే అప్పటి నుంచి కూడా ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనే ప్రాబ్లం ఒకటి చాలా ఇబ్బందికరంగా పరిగణించింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే, మనకు ఎగుమతులకు దిగుమతులకు మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు, ముందు నుంచి కూడా భారతదేశం చేసే ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. కాబట్టి ఈ గ్యాప్ రావడం వల్ల ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి ప్రాబ్లం వచ్చింది. ఇక ఆ ప్రాబ్లం అలా కొనసాగిస్తూ ప్రభుత్వం జాగ్రత్తగా నెట్టుకుంటూ ముందుకొచ్చింది. కానీ 1990వ సంవత్సరంలో జరిగిన గల్ఫ్ యుద్ధం వలన ప్రపంచం అంతా కూడా ఒక ఆర్థిక సంక్షోభంగా మారింది. అంటే భారతదేశానికి సంబంధించి ఆర్థిక సంక్షోభం అనేది 1985లో మొదలైనప్పటికీ 1990 వచ్చినప్పటికీ అది మరింతగా బలపడింది. కాబట్టి ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువగా జరిగాయి. ఏమిటి గల్ఫ్ యుద్ధము అంటే, మీరు చూడండి, ఈ గల్ఫ్ దేశాల్లో బాగా ఉత్పత్తి అయ్యేది ఏమిటి అంటే పెట్రోలియం. ఆ పెట్రోలియంని వారు ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆ గల్ఫ్ దేశాలు బాగా ధనిక దేశాలుగా అవి వర్ధిల్లుతున్నాయి. భారతదేశం కూడా గల్ఫ్ దేశాలపై ఈ పెట్రోలియం ఉత్పత్తుల గురించి ఆధారపడుతూ ఉంటుంది. మరి గల్ఫ్ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ సంక్షోభం అనేది ఏర్పడ్డప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది, సరఫరా తగ్గుతుంది, కానీ ఇతర దేశాల్లో డిమాండ్ మాత్రం అలాగే ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి. అంటే 1990వ సంవత్సరంలో గల్ఫ్ సంక్షోభం వలన మన దేశంలో ఇక్కడ పెట్రోలియం యొక్క ధరలు ఆకాశాన్ని అంటాయి. అక్కడ వేరే దారి లేదు, వేరే గత్యంతరం లేదు. ఇక ప్రతీది కూడా మనకు ఆయిల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఆహార ధాన్యాలు కానీ, ఇక్కడ కూరగాయలు కానీ, పండ్లు కానీ అన్నీ ఒక చోటు నుంచి మరో చోటుకి రవాణా కావాలి అంటే మనం యూజ్ చేసేది ఏమిటంటే, ఈ రవాణా వ్యవస్థలో ఈ ఆయిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఈ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. మరి ఆ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు రవాణా ధర కూడా పెరుగుతుంది, రవాణా ఖర్చు పెరుగుతుంది. మరి రవాణా ఖర్చు పెరిగినప్పుడు ఆహార ధాన్యాల ధర పెరుగుతుంది, కూరగాయల ధరలు పెరుగుతాయి, అలాగే పండ్ల ధరలు కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్క ధర అనేది పెరుగుతుంది. ఆ దేశాల్లో ద్రవ్యోల్బణం అనేది వస్తుంది. సో అటువంటి సంక్లిష్టమైన పరిస్థితిని భారతదేశం ఆ సమయంలో ఎన్నుకుంది, ఆ సమయంలో ఎదుర్కోవడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏమిటి, మనకి ఇక్కడ 1985 నుంచి వచ్చే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, అలాగే 1990 గల్ఫ్ సంక్షోభము, దానివలన విపరీతమైన ఆర్థిక ఒత్తిడి, అలాగే 1991 సంవత్సరంలో మన మిత్ర దేశమైన సోవియట్ యూనియన్ వ్యవస్థ కాస్త పూర్తిగా కుప్పకూలిపోవడం, ఇవన్నీ కూడా భయంకరమైన ఆర్థిక సంక్షోభానికి దారితీయడం జరిగింది. ఆ సమయంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలోనే ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారు పివి నరసింహారావు అద్భుతమైన పొలిటీషియన్, అద్భుతమైన ఎకానమిస్ట్, అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్, అలాగే విదేశీ వ్యవహారాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. సో ఆయన తన అనుభవాన్నంతా రంగరించి ఏం చెయ్యాలి అని ఆలోచించి తన ప్రిన్సిపల్ సెక్రటరీని, అలాగే ఆర్థిక శాఖ మంత్రి అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ని పిలిపించి, భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇది, దేశం ఎన్నడూ లేనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, ఈ ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేటట్టుగా చేసే బాధ్యత మీది,
మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మీరు ఏదైనా చేయండి, దానికి నేను పూర్తి మద్దతునిస్తానని సాక్షాత్తు ప్రధానమంత్రి వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న ప్రధానమంత్రి దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, వీరిరువురు కలిసి ఒక ప్లాన్ తయారు చేసి ఆర్థిక సంస్కరణలు మనం ప్రవేశపెట్టి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే ఒక మార్గం అని చెప్పారు. అందుకే చూడండి, చైనా దేశము మనకంటే చాలా ముందు, అంటే మనము ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది 1991లో అయితే చైనా ప్రవేశపెట్టింది 1978లోనే. అందుకే ఆ దేశము ఈ ఆర్థిక పరంగా, ఎకానమీ పరంగా మనకంటే బలంగా ఉంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇది జరిగింది. అయితే 1991లో ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల వలన మన దేశంలో ఈ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టబడి సరళీకరణ, ప్రైవేటీకరణ, అలాగే ఈ ప్రపంచీకరణ అనే అంశాలని మనము ప్రవేశపెట్టడం జరిగింది. క్లియర్? సో దానికి సంబంధించిన అంశాలని మనం ఇక్కడ నేర్చుకుందాము. చూడండి, ఇక్కడ 1991 నాటికి భారతదేశము స్థిర మారకపు రేటు వ్యవస్థను కలిగి ఉంది. ఇంగ్లీష్లో రాసుకోండి కావాలంటే. స్థిర మారకపు రేటు అంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఏమిటా ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్? మన దేశం యొక్క కరెన్సీ రూపాయి, వేరే దేశాల కరెన్సీ వేరే విధంగా ఉంటుంది. అంతర్జాతీయ కరెన్సీ వచ్చేసి డాలరు. ఇప్పుడు వేరే కూడా ఉన్నాయి, కానీ నేను 1991 గురించి మాట్లాడుతున్నాను. అంతర్జాతీయ కరెన్సీ డాలరు. మరి $1 మన దగ్గరికి రావాలంటే మనం ఎన్ని రూపాయలు వెచ్చించాలి? క్లియర్? 60, 70, 80, 83? క్లియర్? అప్పట్లో తక్కువ ఉండేదిలేండి. క్లియర్? సో దాన్ని ఈ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అంటే $1 మనం కొనుక్కోవాలి అంటే ఎన్ని రూపాయలు వెచ్చించాలి? దాన్ని స్థిర మారకపు రేటు, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అంటారు. అది ఆ కాలంలో ఉంది, కానీ ప్రస్తుతం ఈ స్థిర మారకపు రేటు అనేది లేదు. ప్రస్తుతం వచ్చింది ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. అందుకే మీరు పేపర్ చదువుతున్నప్పుడు మీరు చూస్తారు, ఈరోజు $1 విలువ 83 రూపాయలు అయితే ఇంకొక 5 నిమిషాల తర్వాత అది 83 రూపాయల 5 పైసలు అవుతుంది. ఆ తర్వాత 83 రూపాయల 4 పైసలు అవుతుంది. ఆ తర్వాత 83 రూపాయల 10 పైసలు అవుతుంది. క్లియర్? ఈ విధంగా మారుతూ ఉంటుంది. క్లియర్? అంటే దీని అర్థం ఏంటంటే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇది మారుతూ ఉంటుంది. అలా నిమిషానికి మారితే, మార్కెట్ పరిస్థితులను బట్టి మారితే దాన్నే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అంటారు. అది ప్రస్తుతం ఉంది, కానీ 1991లో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఉంది. అయితే 1985లో మొదలైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సమస్యలు, అలాగే 1990లో ఉన్న గల్ఫ్ యుద్ధము, అలాగే దానితో పాటుగా చమురు ధరల పెరుగుదల కారణంగా భారతదేశం అనేది తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఏమిటా కారణాలు? 1985 నుంచి మొదలైన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లము, అలాగే 1990లో ఏర్పడ్డ గల్ఫ్ యుద్ధము, దానితో పాటుగా చమురు ధరల పెరుగుదల కారణము. ఈ కారణాలన్నిటి వలన 1990-91 సంవత్సరానికంతా పూర్తి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది మన భారతదేశము. అప్పుడు ప్రధానిగా వచ్చిన వారి శ్రీ పివి నరసింహారావు. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే, అయితే ఈ కరెన్సీ యొక్క స్థిరత్వం సాధించడానికి స్థిర మారకపు రేట్ అనేది భారతదేశానికి ఉపయోగపడినప్పటికీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో తన విదేశీ నిల్వలను భారతదేశం ఉపయోగించుకోవాల్సి వచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి? విదేశీ నిల్వలు మీరు ఎప్పుడు ఉపయోగిస్తారు? విదేశీ నిల్వలు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అంటే మన దగ్గర ఉన్న నిల్వలు. విదేశీ నిల్వలు అంటే విదేశాలకు మనము చెల్లించడానికి మనం నిల్వ చేసుకున్న డబ్బు. ఏమిటా డబ్బు? రూపాయల కాదు,
అంటే మనం వేరే దేశం నుంచి ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు ఆ దేశానికి మనం చెల్లించే కరెన్సీ ఏది అంటే డాలర్ల రూపంలో మనం చెల్లించాలి. అందుకే అమెరికన్ డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు పొందింది. కాబట్టి మన దేశంలో మనము దిగుమతి చేసుకున్నప్పుడు వేరే దేశానికి చెల్లింపులు చేయాలి అంటే అది డాలర్ల రూపంలోనే చేయాలి. డాలర్ల రూపంలో చెయ్యాలి అంటే మన దగ్గర డాలర్ల నిలువ ఉండాలి. అలా ఉండేదాన్నే విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటారు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. ఇస్ దట్ ఓకే? మరి ఈ డాలర్లు మన దగ్గరికి ఎలా వస్తాయి అంటే మనం ఎగుమతులు చేస్తే మనకు వస్తాయి. అంటే మనం ఎంత ఎక్కువగా ఎగుమతులు మనం అభివృద్ధి చేసుకుంటే అంత ఎక్కువగా మనకు ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని వస్తాయి. అవి ఎంత ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఎంత దిగుమతి చేసుకున్నా కూడా దానికి సమానంగా మనము ఆ విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించగలిగే స్థితిలో ఉంటాము. అది ఒక దేశం యొక్క స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని సూచిస్తుంది. ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆమె క్లియర్? సో ఇది ఈ సిచ్యువేషన్ మనకు ఆ కాలంలో మనకు వచ్చింది. క్లియర్? ఇక్కడి నుంచి ముందుకెళ్తే ప్రభుత్వము తాను తీసుకున్న రుణాలకు చాలా చాలా దగ్గరగా వెళ్ళింది. ఇక 1991 పివి నరసింహారావు గారు నాయకత్వం చేపట్టే సమయానికి మన దగ్గర ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎంత అంటే కేవలం 2 వారాల దిగుమతులకు చెల్లింపులు చేయడానికి మాత్రమే సరిపోతుంది. 2 వారాలు అయిపోయాయి అనుకోండి, ఇక మన దగ్గర దిగుమతులు వచ్చినా చెల్లించే పరిస్థితి లేదు. అంటే చమురు అనేది మనం దిగుమతి చేసుకున్నా చెల్లించాలి, చెల్లించకపోతే ఆ చమురు మళ్ళీ రాదు. చమురు రాకపోతే ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది, చిన్న భిన్నమవుతుంది, అస్తవ్యస్తం అవుతుంది, పూర్తిగా నష్టాల్లో కూరుకుపోతాం. సో మరి అటువంటి పరిస్థితి మనకు అక్కడ ఏర్పడింది. అంటే ఎంత కష్టతరమైన పరిస్థితితో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి కానివ్వండి, మంత్రులుగా ఉన్న వ్యక్తులు కానివ్వండి, వారేదో హోదాను అనుభవిస్తున్నారు అనుకుంటే అది అపోహ, అది ముళ్ళ కిరీటం. వారి ఒక్కరికి సంబంధించిన సమస్య కాదు, దేశం మొత్తానికి సంబంధించిన సమస్య. దాన్ని వారు ఒక బాధ్యతగా నిర్వర్తించడం అనేది జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్, ఇక ఆ సమయంలో ప్రధానమంత్రి గారికి అమర్నాథ్ వర్మ అనే వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ సంక్షోభాన్ని మీరు పరిష్కరించండి, మీకు నేను తోడుగా ఉన్నాను అని ప్రధానమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ ఎకానమిక్ అడ్వైజర్తో కలిసి భారతదేశ పారిశ్రామిక విధానము ఇండస్ట్రియల్ పాలసీ 1991 రూపొందించడం జరిగింది. దీంట్లో 5 పాయింట్స్ వారు పొందుపరచడం జరిగింది. అంటే ఈ ప్రణాళిక కనుక మనం అమలు పరిస్తే భారతదేశానికి జరిగే మేలు అని వారు ఈ డ్రాఫ్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే, ముందుగా లైసెన్స్ రాజ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ఏమిటి లైసెన్స్ రాజు? భారతదేశం ముందు నుంచి కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకున్నాయి. కానీ ఒక్కొక్క రంగానికి సంబంధించి 4 లేదా 5 లైసెన్సులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి స్టీల్ అంటే ఒక 5 పరిశ్రమలు, సిమెంట్ అంటే ఒక 5 పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థలు మాత్రమే ఉన్నాయి. మరి అవి పరిమితంగా ఉండడం వలన ధరలు వారే నిర్ణయించేవారు. కాబట్టి నాణ్యత అనే దానిపైన కూడా ప్రజలు రాజీ పడవలసి వచ్చింది. అంటే పోటీ తత్వం అనేది లేకుండా ఈ లైసెన్స్లు ఇచ్చారు. ఎవరికైతే లైసెన్స్ ఉందో వారి మాత్రమే ఆ రంగంలో అడుగు పెట్టాలి తప్ప లైసెన్స్ లేని వారు అడుగు పెట్టడానికి వీలు లేదు. అదే లైసెన్స్ రాజ్. అంటే ఇటువంటి లైసెన్స్ రాజు వలన దేశానికి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో ఉన్న అన్ని రంగాలలో లైసెన్స్ రాజును తొలగించి కేవలం 18 రంగాల్లో మాత్రమే ప్రభుత్వం తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఇది మొట్టమొదటి స్టెప్ ఈ పారిశ్రామిక విధానంలో. మరి ఈ 18 ఏమిటి అంటే, భద్రతకు సంబంధించిన అంశాలు, వ్యూహాత్మక విషయాలకు సంబంధించిన అంశాలు.
మరి సెక్యూరిటీని, స్ట్రాటజిక్ విషయాలన్నిటినీ ప్రైవేట్ వారి చేతిలో పెట్టలేరు కాబట్టి వాటిని ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుంది. వాటిని ఇది మినహాయింపుల కిందకు వస్తారు. అలాగే సామాజిక కారణాలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంది. అలాగే పర్యావరణ సమస్యలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం ప్రైవేటు వారి ప్రమేయం లేకుండా తన వద్దే ఉంచుకోవడం జరిగింది. అంటే కేవలం 18 అంశాలు తన దగ్గర ఉంచుకొని మిగతా వాటన్నిటిలో కూడా ఈ లైసెన్స్ రాజ్ అనే విధానాన్ని రద్దు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక రెండవది ఏమిటంటే విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి 51% గనక విదేశీ పెట్టుబడులు ముందుకొస్తే వాటికి అనుమతి లేకుండానే భారతదేశ కంపెనీలతో అవి విలీనం కావచ్చు. కాకపోతే మినిమం 51%. చూడండి, నేను మాట్లాడేది 1991 సంవత్సరానికి సంబంధించింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత క్లాస్లో మనం చూద్దాం. అంటే ఇక్కడ ఆటోమేటిక్ రూట్ అని, గవర్నమెంట్ రూట్ అని 2 రూట్స్ ఉంటాయి. ఆటోమేటిక్ రూట్ అంటే ఏమిటంటే ఒక విదేశీ సంస్థ కనుక భారతదేశంలో పెట్టుబడి పెట్టాలన్నా, ఒక విదేశీ సంస్థ భారతదేశ కంపెనీలో పెట్టుబడి పెట్టాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవలసిన అవసరం లేకపోతే ఆటోమేటిక్ రూట్. ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటే దాన్ని గవర్నమెంట్ రూట్ అని అంటారు. అప్పట్లో 51% కనుక పెట్టుబడి పెడితే అది ఆటోమేటిక్ రూట్ ద్వారా వారు రావచ్చును. ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడవలసిన అవసరం లేదు. మీకు తెలుసు ఆల్రెడీ ప్రభుత్వం యొక్క అనుమతుల కోసం వేచి చూడాలంటే సంవత్సరాలు గడుస్తాయి. అలా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కంపెనీలు వెంటనే పెట్టుబడి పెట్టే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది రెండవది. క్లియర్? మొదటిదేమో లైసెన్స్ రాజ్ రద్దు, రెండవదేమో పెట్టుబడులకు ఆటోమేటిక్ క్లియరెన్స్. ఇక మూడవది ఏమిటి అంటే సాంకేతిక పురోగతిని మరింత ప్రోత్సహించేటందుకు సాంకేతిక ఒప్పందాలకు ప్రభుత్వ ఆమోదము అనే అంశాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే అంతకంటే ముందు టెక్నాలజీని తెచ్చుకోవాలంటే కూడా ప్రభుత్వ అనుమతి అవసరం. మరి పరిస్థితులు ఇలా మారిపోయాయి. మరి టెక్నాలజీ కోసం ప్రభుత్వ అనుమతి రావాలి అంటే అది అనవసరమైన ఆలస్యానికి దారితీస్తుంది. కాబట్టి అది వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ప్రభుత్వం వాటికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక నాలుగవ అంశం ఏమిటంటే ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను తేలుతూ ప్రభుత్వ రంగ అభివృద్ధికి సంబంధించిన మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి పరచుకోవడం. ఇక నాలుగవది ఈ ఎంఆర్టీపీ కంపెనీ భావన ఏదైతే ఉందో అంటే అప్పుడు ఈ మొనోపోలీ ఉన్న కంపెనీలు, ఏకచక్రాధిపత్యం వహిస్తున్న కంపెనీలు ఒక పర్టిక్యులర్ విలువను దాటితే అది ప్రభుత్వ ఆధీనంలో పనిచేయాలి. అటువంటి అంశాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అంటే ప్రైవేట్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ నిర్ణయాల్ని తీసుకోవడమే ఈ పారిశ్రామిక విధానము 1991కి సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇస్ దట్ ఓకే? చూడండి, ఈరోజు క్లాసు కొంచెం టిపికల్గా ఉంటుంది క్లాసెస్, కానీ మీరు ఖచ్చితంగా ప్రతి పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి డైరెక్ట్గా చక్కగా మీరు అన్ని క్లాసులు కనుక ఫాలో అయితే ఈ క్లాసు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకని కాన్సెప్ట్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే మొదటి నుంచే క్లాసులు చూడాలి. మధ్యలో 14th క్లాస్ 13th క్లాస్ అలా చూస్తామంటే సబ్జెక్టు అర్థం కాక ఇబ్బంది పడతారు. కాబట్టి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మీ అందరికీ నా సజెషను, మన క్లాసులన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. చక్కగా ఈ క్లాసులు మీరు మొదటి నుంచి మీరు ఇప్పటి వరకు చూస్తూ రండి. క్లియర్? అలాగే ఆర్థిక లోటు అనేది నియంత్రణలోకి రావాలి. అప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ని ఏమన్నారంటే ఇపోకల్ బడ్జెట్ అన్నారు. ఇపోకల్ బడ్జెట్ అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన బడ్జెట్ అని. మరి పరిస్థితి అటువంటిది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడడానికి
ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను ఏ విధంగా ప్రవేశపెడుతున్నారు అన్న ఉద్దేశం ఉంది కాబట్టి అత్యంత ప్రాధాన్యత కలిగిన బడ్జెట్. మరి దీనికి సంబంధించి దేశమంతా ఎదురు చూస్తోంది, ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. క్లియర్. కాబట్టి ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారంటే ప్రభుత్వ వ్యయాన్ని ముందుగా అరికట్టాలి. అంటే ఎక్కడెక్కడైతే డబ్బు వృధాగా పోతుందో ఆ వృధాను అరికట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఎరువులకు సంబంధించిన సబ్సిడీని తగ్గించాలి. ఎరువులకు తగ్గిస్తే ఎట్లా? ఎరువులు ఎక్కడ వాడతాం మనము? వ్యవసాయంలో వాడతాము. రైతులకు సంబంధించిన ఎరువులకు సంబంధించి ఆ సబ్సిడీల్ని తగ్గించడం జరిగింది. ఇది విమర్శకు దారితీసింది. ఎందుకంటే రైతు ప్రయోజనాలకు భంగం వాటిల్లేటట్టుగా ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని విమర్శించడం అనేది ఖాయం. అలాగే పంచదారకు సంబంధించిన సబ్సిడీలని అని రద్దు. సబ్సిడీలు అంటే ఏమిటి? ఎక్కువ ధరకు ప్రభుత్వం కొని తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుంది. అలా ఇవ్వడం వలన ప్రభుత్వం పైన పెను భారం పడుతుంది. అసలే ఉన్నది ఆర్థిక సంక్షోభము, ఆర్థిక సమస్య. అటువంటప్పుడు ఈ సబ్సిడీలు కూడా మనం పెట్టుకుంటే ప్రభుత్వం పైన ఎనలేని భారం పడుతుంది. అందుకే ఎరువులకు సంబంధించిన సబ్సిడీని తగ్గించారు, పంచదారకు సంబంధించిన సబ్సిడీని రద్దు చేయడం జరిగింది. అలాగే రూపాయి విలువని తగ్గించడం జరిగింది. దాన్ని ఏమంటారు? డివాల్యుయేషన్. ఎంత అంటే 19% ఈ రూపాయి విలువని క్షీణించడం జరిగింది. ఎప్పుడైతే రూపాయి విలువ పడిపోతుందో భారతదేశంలో వస్తువులు అనేది చాలా చవకగా దొరుకుతాయి. అప్పుడు ఎగుమతులు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే చవకగా ఉన్న వస్తువులతో వారు తక్కువ డబ్బు పెట్టి ఎక్కువ వస్తువులను వారు కొనుక్కోవచ్చు. కానీ మనం ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ దిగుమతుల ధర పెరుగుతుంది. కాబట్టి రూపాయి విలువని బలవంతంగా తగ్గించడం వలన, కావాలని తగ్గించడం వలన దాన్ని డివాల్యుయేషన్ అంటే దానితోని బెనిఫిట్ ఏమిటంటే ఎగుమతులు పెరుగుతాయి. క్లియర్. ఎగుమతులు పెరిగినప్పుడు విదేశీ మారక ద్రవ్యం అనేది భారతదేశానికి వస్తుంది. కానీ దిగుమతుల ధరలు పెరుగుతాయి. ఎగుమతుల ధరలు తగ్గి దిగుమతుల ధరలు పెరుగుతాయి. అది డివాల్యుయేషన్ వలన వచ్చే ఒక ముఖ్యమైన అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. అలాగే ఈ పెట్రోలియం దిగుమతులన్నీ కూడా బాగా ఖరీదైపోయాయి. అంటే ఈ పెట్రోలియం దిగుమతులు అది రేటు బాగా పెరిగిపోయింది. క్లియర్. దానివల్ల ఏం చేశానంటే ఈ పెట్రోలియం దిగుమతుల పెట్రోలియం ధర పెరగడం వలన ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుంది. అయితే ముఖ్యంగా పేద ప్రజలపైన ఈ భారం పడకుండా ఉండడానికి పేద ప్రజలు వాడే కిరోసిన్ మీద ధరను తగ్గించడం జరిగింది. అంటే ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా కొన్ని సానుకూల నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ అంశాన్ని మనం చాలా 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 జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్. అలాగే ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే 1991 సంవత్సరంలో భారత ప్రభుత్వము నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించింది. క్లియర్. సో ఇది బ్యాంక్ విషయాలకు వచ్చినప్పుడు మనం ఈ విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే మనకు ఆర్థిక సంస్కరణలో భాగంగా కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఈ నరసింహం కమిటీ రిపోర్ట్ ఏమిచ్చిందంటే ఈ బ్యాంకుల పైన ప్రభుత్వ ఆధిపత్యం తగ్గి బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ ఆధీనంలో పనిచేసేటట్టుగా ఒక సూచన. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య తగ్గించి ప్రైవేట్ బ్యాంకులకు పర్మిషన్ ఇచ్చి వారు కూడా ఈ బ్యాంకింగ్ రంగంలో పాల్గొనేటట్టు చర్యలు తీసుకోవాలని ఇంకొక సూచన. అలాగే అంతకుముందు ఏదైనా ఒక బ్యాంక్ కనుక బ్రాంచ్ పెట్టుకోవాలి అంటే ప్రభుత్వ అనుమతి కంపల్సరీ. కానీ నరసింహం కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారంగా బ్యాంక్ కనుక బ్రాంచీలు ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అనుమతి అవసరం లేదు. అలాగే నరసింహం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే అప్పట్లో ఉన్న ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ రెండు కూడా నేను మీకు బ్యాంకింగ్కి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నరసింహం కమిటీ రికమెండేషన్ ఏమిటంటే
38.5% ఉన్న ఎస్ఎల్ఆర్ని 25% తగ్గించాలి. అలాగే 15% ఉన్న సిఆర్ఆర్ని 10% తగ్గించాలి అని ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని మార్పులతో ప్రభుత్వం ఈ రికమెండేషన్స్ని ఒప్పుకోవడం వలన భారత బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ రంగానికి ప్రవేశం లభించింది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు రాసుకోండి. ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ గురించి మీకు కంగారు అవసరం లేదు. నేను చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే బ్యాంకుల గురించి మాట్లాడతామో అప్పుడు నేను ఈ విషయాలు మీకు చెప్తాను. క్లియర్? ఇక భారతదేశము వరల్డ్ బ్యాంక్ షరతులకు లోబడి ఆర్థిక సంస్కరణలకు ఒప్పుకుంది కాబట్టి వరల్డ్ బ్యాంక్ తరఫున ఐబిఆర్డి లోన్ అని అలాగే ఐడిఏ క్రెడిట్ అని 2 రకాల లోన్స్ మనకు రావడం జరిగింది. ఐబిఆర్డి లోన్ ప్రకారంగా $250 మిలియన్ దాన్ని 20 సంవత్సరాల లోపల మనం చెల్లించాలి. అలాగే ఐడిఏ క్రెడిట్ ఎస్డిఆర్ 183.8 మిలియన్స్, అంటే అది ఈక్వల్ టు $250 మిలియన్. అంటే ఐబిఆర్డి లోను ఐడిఏ లోను ఈ 2 కూడా భారతదేశానికి వచ్చాయి. కానీ తేడా ఏంటంటే ఐబిఆర్డి లోను 20 సంవత్సరాల్లో మనం చెల్లిస్తే ఈ ఐడిఏ లోన్ చెల్లించడానికి 35 సంవత్సరాల గడువు ఇవ్వడం జరిగింది. క్లియర్? ఇవన్నీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే భారతదేశము ఆర్థిక సంస్కరణలు చేస్తానని ఒప్పుకోవడమే. ఇస్ దట్ ఓకే? కాబట్టి ఈ లోన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి. జ్ఞాపకం పెట్టుకోండి, 1991లో వరల్డ్ బ్యాంక్ భారతదేశానికి లోన్ అప్పు ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి? 2, ఒకటి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి, రెండవది ఇక్కడ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలి. ఈ 2 విషయాలు మీకు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఈ రికమెండేషన్స్ ప్రకారంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి పెరగడానికి దోహదపడింది. అదేవిధంగా ఏం చేసిందంటే భారతదేశము తీవ్రమైన సంక్షోభంలో ఉన్న కారణంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది భారతదేశానికి సహకరించడానికి ఒప్పుకుంది. అంటే దాన్ని బెయిల్ అవుట్ ప్యాకేజ్ అంటారు. బెయిల్ అవుట్ అంటే ఏంటంటే ఒక దేశం కానీ ఒక కంపెనీ కానీ అప్పుల్లో ఉండి కొట్టుమిట్టాడుతున్నప్పుడు మరొక కంపెనీ ముందుకొచ్చి మీ అవసరాలు మేము తీరుస్తాము, మా దగ్గర ఏమైనా తాకట్టు పెట్టండి అని చెప్పడమే బెయిల్అవుట్. ఈ బెయిల్అవుట్కు ఒప్పుకోవడం వలన భారతదేశం దగ్గర నుంచి 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కు తాకట్టు పెడితే 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మరియు బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. అలా తాకట్టు పెట్టడం వల్లనే మనకు బెయిల్అవుట్ ప్యాకేజ్ వచ్చింది. దానికి గ్యారంటీ ఐఎంఎఫ్. మనం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి కారణం ఐఎంఎఫ్ కూడా ఉంది. అంటే మన ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన అంశాలపైన ఇటు ప్రపంచ బ్యాంకు ఇటు ఐఎంఎఫ్ 2 కూడా సహకరించాయి. కారణం మనం ఆర్థిక సంస్కరణని ప్రవేశపెడతానని ఒప్పుకోవడమే. కాబట్టి ఇదంతా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్గా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్? సో డెఫినెట్గా మీరు కొత్త పాయింట్స్ నేర్చుకుంటున్నారని నేను అనుకుంటాను. రైట్? ఇక విమర్శ. ఈ 1991 ఆర్థిక సంస్కరణకు సంబంధించిన విమర్శ ఏమిటి అంటే ఎరువులకు సంబంధించిన సబ్సిడీలను ఉపరించుకోవడము, అలాగే చమురు ధరల పెంపుదలకు సంబంధించి మధ్యతరగతి దిగువ తరగతి పౌరులకు ఇబ్బంది కలుగుతుంది అని ఒక విమర్శ. అలాగే ఆ విమర్శకులు ఏం చేశారంటే రూపాయి విలువ తగ్గింపును కూడా వారు విమర్శించడం జరిగింది. అంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ వాణిజ్య లోటును సరిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రూపాయి విలువ తగ్గిస్తే ఏమవుతుంది, అది పేద ప్రజలకు అన్యాయం జరిగినట్లే కదా అన్న విషయం పైన విమర్శలు వచ్చాయి. కానీ ఆ విమర్శలకు ప్రభుత్వం భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆర్థిక సంస్కరణను అమలుపరచడం జరిగింది. క్లియర్? సో ఇది ఈ క్లాస్ వరకు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే అసలు అక్కడ నుంచి ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఒక్కొక్క రంగానికి సంబంధించి ఏం జరిగింది అనేది మనం చూద్దాం.
క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్స్ రాసుకున్నారు, పాయింట్స్ రివైజ్ చేయండి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివైజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.